అందరూ నమస్తే అండి. 2019లో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. అది చాలా ప్లాన్డ్గా, పగడ్బందీగా వ్యూహాన్ని రచించి మరీ చంపేశారు. సో వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా కానీ మనకి భోజనానికి కొదవ ఉండదు. అలాగనే లోకల్ సిఏలు, ఎస్ఐలు మనతో ఉంటే చాలు, మనకి పైన ప్రభుత్వం ఏదన్నా కానీ చాలా వరకు పనులు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. దీన్ని అదనంగా చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే వివేకానంద రెడ్డి కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళు శంకరయ్యను లోబరుచుకొని ఆయనతోటి లోపాయి గారు ఒప్పందం కుదుర్చుకొని ఈ దాడికి అలాని ఈ హత్యకి వ్యూహాన్ని రచించారని చెప్పేసి శంకరయ్య కూడా చాలా సందేహాత్మకంగా ఆ టైంలో వ్యవహరించారని చెప్పేసి ఆయన ఆ సహాయం చేసినందుకే ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆయన డిఎస్పీ స్థాయికి ప్రమోషన్ చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అయితే ఈ మాట చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చెప్పలేదు. సునీత రెడ్డి గారు కూడా, అంటే వివేకానంద రెడ్డి గారు కూతురు, ఈమె కూడా ఆమె అపోలో హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూ ఉంది. ఆమెకి ఎప్పుడైతే ఈ కాల్ వచ్చిందో ఇలాగ మీ నాన్నగారు చనిపోయారని చెప్పేసి ఆమె హడావుడిగా అక్కడ హాస్పిటల్లో నుంచి విధులు ముగించుకుని వెంటనే పులివెందులకు బయలుదేరారు. ఈ మార్గ మధ్యలోనే సిఐ గారికి ఫోన్ చేసి మీరు కేసు రిజిస్టర్ చేయండి, ఎవరు ప్రలోభాలకు లొంగకండి, మీరు పోస్ట్ మార్టాన్ని పంపించండి, పంచనామా పూర్తి చేయండి, పంచనామా పూర్తి చేసే పోస్ట్ మార్టంకి పంపించండి అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకొని చెప్పారు. అయితే ఆయన ఏమీ వినకుండా, చట్టాన్ని అసలు లెక్కే చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు నిందితులకి ఉపయోగపడేట్టు వ్యవహరించాడు. రక్తం మురికలు తుడిచేయడం కానివ్వండి, ఏదైనా సరే. సో దీంతో తీవ్రంగా కాల్ చెందినటువంటి సునీత రెడ్డి గారు దాని మీద తీవ్రంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అదే మాటని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దీనికి ఆయన ఇప్పుడు డ్యూటీలో కూడా లేడు. 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన సస్పెండ్ చేశారు. మరి నాటకం రక్తి కట్టాలి కదా వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు. సస్పెండ్ చేసిన తర్వాత విచారణకు పిలిచారు ఆయన్ని. విచారణకు పిలిస్తే సిబిఐ కోర్టులో, సిబిఐలో ఏమన్నా కానీ నేను వాళ్ళని వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి యొక్క స్నేహితుడి యొక్క ప్రమేయం ఉంది, శివశంకర్ రెడ్డి ఉంది, సో అతని పేరు. సో వీళ్ళందరూ ప్రమేయం ఉంది, నన్ను బలవంత పెట్టి ఈ విధంగా రక్తం మరకలు తుడిచేశారు, సో నా సంబంధం నాదే తప్పు లేదు, అంతా వాళ్ళు చెప్పినట్టే చేశాను, నన్ను ప్రలోభ పెట్టారు, నన్ను భయపెట్టారనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే మన జ్యుడిషియల్ సిస్టంలో ఉన్నటువంటి లోపం ఏంటండి అంటే కన్ఫెషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోలీస్ ఈజ్ నాట్ ఏ రియల్ కన్ఫెషన్. అంటే మీరు పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నంత మాత్రాన మీకు శిక్ష పడదు. దాన్ని కోర్టులో జడ్జి గారు అసలు పరిగణలోకి తీసుకోరు. అదే అతను ఇదిగా చేశాడు. సిబిఐలో మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు చేశారు తప్పు, వీళ్ళు చేయమన్నారు తప్పు అని ఏదో ఆయనకి ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు. కోర్టులోకి రమ్మంచి అదే స్టేట్మెంట్ జడ్జి గారి ముందు ఏమంటే మాత్రం నాకు ఆ పని ఉంది, నాకు కన్ను నొప్పి, నాకు ముక్కు నొప్పి, నాకు మోకాలు నొప్పి, అది ఇది ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాడు. సో తప్పించుకున్న తర్వాత ఇక ఒక వారం రోజులకో ఏమో ఆయన ఏదైతే సస్పెన్షన్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేసి ఆయన మళ్ళీ విధిలోకి తీసుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రమోషన్ కూడా ఇచ్చినట్టున్నారు. మరి ఆ తర్వాత ఆయన ఇప్పుడు వీఆర్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈయన పరువుకి ప్రతిష్ట భంగం కలిగిందని చెప్పేసి ఇప్పుడు కేసు వేశారు. అంటే చూడండి, వివేకానంద రెడ్డి కేసు ఎందుకు ముందుకు జరగట్లేదంటే ఇందుకే ఎంతో పకడ్బందీగా, ఎంతో ప్లాన్డ్గా ఉన్నారు. అంటే ఒకసారి అందులోకి దిగితే ఇక అంతే, వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. ఇక వాళ్ళ దగ్గర ఏదైనా లోపాలు తీసుకొని, డబ్బులు తీసుకొని ఇంకేదో ఏదైనా చేస్తే కూడా అది బయటికి రాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బంధువర్గం ఇంత ధైర్యంగా తిరుగుతూ ఉంటారనమాట. వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. ఇక ఇన్వాల్వ్ అయినోడు రేపు మనసు మార్చుకున్నా కానీ ఆ కేసు అనేది నిరూపితం అవ్వదు. అఫ్కోర్స్ ఈయన మనసు మార్చుకోలేదు అనుకోండి, ఇంకా వాళ్ళతో ఉన్నాడు. మామూలుగా చెప్తున్నాడు, వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఏదైనా సరే వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. సో వీళ్ళు మునిగితే వీళ్ళొక్కళ్ళే మునుగుతారు, కానీ వీళ్ళతో పాటు కొన్ని వేల మంది మునుగుతారు అనమాట. సో అందరూ చచ్చినట్టు వాళ్ళ ఆత్మరక్షణ కోసం వీళ్ళని కూడా రక్షించాలన్నమాట. ఇంత వ్యూహాత్మకంగా ఉంటాయి. ఈరోజు వాళ్ళ సపోర్ట్ లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ లేకుండా ఈ సిఐ వ్యక్తి అయినటువంటి ఈయన సీఎం గారికి లీగల్ నోటీస్ పంపిస్తాడండి, 1,40,00,000 నాకు పరినష్టం కట్టడండి. అది కూడా అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలి, పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చేసిందే ఆ టైంలో వ్యవహరించిందే తప్పుగా, ఆ సాక్ష్యాలు ఏవి దొరకకుండా
ఎటువంటి మెడికల్ ఎవిడెన్స్ దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఏమనగా నా పరువు నష్టం అని చెప్పేసి ఇలా అడ్డంగా మాట్లాడుతున్నారు అనమాట. ఇక చూడండి మరి మన న్యాయ వ్యవస్థలు కావచ్చు, దీన్ని వీళ్ళు ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇదే మీ వీడియో మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.